అంతా గోపాలుడికే తెలుసు. ఉత్తరప్రదేశ్లో 50-60 ఏళ్ల క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకునే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకు 3 సంతానం, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు. చదువులేని వాడిని అని నన్ను దూరం పెట్టకు, నేను నీ వాడిని, నీవు నా వాడివి అని దేవుడికి చెప్పుకునేవాడు. అందరూ అతని మాటలకు నవ్వుకునేవారు. అతను పట్టించుకునేవాడు కాదు. ఎవరు ఏమి అడిగినా నాకేం తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు అనేవాడు. కూతురికి పెళ్లి చేయడానికి డబ్బు అవసరమయ్యి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని పెళ్లి చేసి 2 సంవత్సరాలు కష్టపడి డబ్బు కూడబెట్టి అప్పు తీర్చడానికి వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను అమాయకుడని తెలిసిన వ్యాపారి అప్పు తీరిపోయిందని చూపే పత్రం తన దగ్గర పెట్టుకొని ఇక ఇన్ని రూపాయలు అప్పు ఉందని చెప్పే ఒక నకిలీ పత్రాన్ని తయారు చేసి దాన్ని ఇతనికి ఇచ్చి పంపాడు. నెల రోజుల తర్వాత అప్పు తీర్చడం లేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుండి నోటీసులు వచ్చేలా చేశాడు వ్యాపారి. ఇతను కోర్టు బోనులో నిలుచున్నాడు. అప్పు తీర్చలేదా? లాయర్ ప్రశ్న. తీర్చేశాను. అందుకు సాక్ష్యంగా కాగితాలు ఉన్నాయా? ఇదిగో, ఇందులో నీవు అప్పు ఉన్నావని రాయబడింది. ఏమో, నాకేం తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు. నీవు అప్పు తీరుస్తున్నప్పుడు ఎవరైనా దగ్గరున్నారా? అంతా గోపాలుకే తెలుసు. కోర్టు హాల్లో నవ్వులు, జడ్జి మనసులో అనుమానాలు. ఆయనకు అనిపించింది, ఈ వ్యక్తి అమాయకుడు, ఇతను అబద్ధం చెప్పడం లేదు, ఖచ్చితంగా ఏదో జరిగింది. అప్పుడు ఆయన, ఈ వ్యక్తి అప్పు తీర్చిన సమయంలో గోపాల్ అనే వ్యక్తి ఉన్నాడని, అతనికి అంతా తెలుసు అంటున్నాడు కదా, అతని పేరుతో సమన్లు పంపండి అని చెప్పాడు. అలానే చేశారు కోర్టు వాళ్ళు. సమన్లు తీసుకొని ఇక్కడ గోపాల్ ఎవరు అని గ్రామానికి వెళ్ళిన కోర్టు వ్యక్తికి గోపాల్ పేరుతో ఎవరు లేరని తెలుస్తుంది. అప్పుడు ఎవరో ఇక్కడ గోపాల్జీ మందిరం ఒకటి ఉంటుంది, అక్కడ పూజారిని అడగండి అన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ సమన్లు ఆ పూజారికి ఇచ్చి వెళ్ళిపోయారు. పూజారి దాన్ని చదివి ఏ రోజు గోపాల్ అనే వ్యక్తిని సాక్షిగా కోర్టుకు రమ్మని ఉందో ఆ రోజు గుడిలోని గోపాలకృష్ణుడికి విగ్రహానికి అందంగా అలంకరించి ఈ సమన్లు ఆయన పాదాల వద్ద పెట్టి, ప్రభు, ఈ అమాయక భక్తుణ్ణి నీవే కాపాడని ప్రార్థిస్తాడు. కోర్టు హాల్లో విచారణ మొదలైనప్పుడు గోపాల్ అనే వ్యక్తి వచ్చి ఉంటే ఆయన్ని సాక్షిగా ప్రవేశపెట్టనని జడ్జి చెప్పారు. అప్పుడు ఒక ముసలాయన వచ్చి బోన్లో నిలుచున్నాడు. జడ్జి, ఈ వ్యక్తి ఈ వ్యాపారికి డబ్బు ఇస్తున్నప్పుడు నీవు చూశావా? అవును, చూశాను. మరి ఈ పత్రాల్లో అప్పు తీర్చాలని ఉంది. అది అసలు పత్రాలు కాదు, నకిలీది. అసలు పత్రం వేరే చోట ఉంది. ఎక్కడుంది? వ్యాపారి ఇంట్లో ఫలానా గదిలో, ఫలానా బీరువాలో, ఫలానా సంచిలో. వ్యాపారిని అక్కడే ఉండమని ఆ గ్రామానికి వెళ్ళి వ్యాపారి ఇంట్లో పత్రాలు తీసుకురామని మనుషుల్ని పంపాడు ఆ జడ్జి. వాళ్ళు వెళ్ళి పత్రం తెచ్చారు. అందులో అప్పు తీర్చినట్లు రాయబడి ఉంది. అమాయకుణ్ణి మోసగించినందుకు వ్యాపారికి జరిమానా విధించారు. సాక్ష్యం చెప్పిన ముసలాయన కోర్టు బయటికి వెళ్ళి మళ్ళీ కనిపించలేదు. జడ్జి గబగబ వెళ్ళి ఆ అమాయకుణ్ణి ఆపి ఎవరు ఆ ముసలాయనని అడిగితే మళ్ళీ అదే సమాధానం, నాకేమి తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు. జడ్జి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. గమనించిన లాయర్లు, ఇతరులు పరిగెత్తుకెళ్ళి ఆయన్ని, సార్, మీరెందుకు ఇలా దుఃఖిస్తున్నారని అడిగితే ఆయన అన్నారంట, నేను జడ్జిగా దర్జాగా కుర్చీలో కూర్చొని జగదీశ్వరుణ్ణి బోన్లో నిలబెట్టి ప్రశ్నించానే, ఈ ఘోర పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఆ తరువాత ఆ జడ్జి గారు ఏమి చేశారో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆయన తన కుటుంబ పోషణను తన పెద్ద కొడుకు అప్పగించి తన పదవికి రాజీనామా చేసి బృందావనం వెళ్ళి అక్కడ ఒక సన్యాసిలాగా భిక్షాటన చేస్తూ బృందావనపు మట్టిని కళ్ళగద్దుకుంటూ రాధాకృష్ణ మందిరంలోకి వచ్చి భక్తులు ప్రదక్షిణం చేసే దారిని రోజు శుభ్రం చేస్తూ బృందావనంలోనే ఉండిపోయాడు. అందరూ ఆయన్ని జడ్జి స్వామి అనేవారంట. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.